బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే అంశంపై వాటి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, సనాతనపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ వివాదం రేపుతున్నాయనుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిందేమో ఎక్కడో కాన్ఫరెన్స్ లో మాట్లాడు. ఇవాళ నిన్న మాట్లాడింది చట్టసభల్లో 234 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడాడు. నేనేమంటానంటే జాతీయవాదులు అసెంబ్లీలో లేకపోతే జరిగేది ఇదే. ద్రవిడ పార్టీలతో నింపేసి లేకపోతే టీవీకేతో నింపేస్తే ఏం జరిగిందో చూసాం. ఎవడన్నా మాట్లాడా 234 మంది తమిళనాడు అసెంబ్లీలో ఆయన సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఎవరన్నా మాట్లాడారా? అదే వేరే రాష్ట్ర అసెంబ్లీ అనుకోండి, తెలంగాణ అసెంబ్లీలో ఈ మాట అన్నాడు అనుకోండి, 8 మంది భారతీయ జనతా పార్టీ సభ్యుల్లో ఒక్కరిద్దరైనా లేచి అబ్జెక్షన్ వ్యక్తం చేసేవాళ్ళు కదా. విజయ్ ముందు అంటే విజయ్ నమస్కారం పెట్టాడు, థ్యాంక్ యూ అన్నాడు, వదిలేశాడు. నాకెందుకులే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తే దాని వ్యతిరేకంగా నేను మాట్లాడితే గనక అంటే నాకు ముస్లిం క్రిస్టియన్ ఓట్స్ పడవేమో, అంటే హిందువులను తిడితేనే ముస్లిం క్రిస్టియన్లు ఓటేస్తారా అనే స్థాయికి వచ్చింది. అరే చట్టసభల్లో పట్టుకొని 234 మంది అసెంబ్లీ సభ్యులు మొత్తం హిందువులే. వాళ్ళు నాకు అర్థం కాలే, వాళ్ళకి అసలు హిందువులా నకిలీ హిందువులా అర్థం కావట్లే. తమిళనాడు అసెంబ్లీలో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా కౌంటర్ ఇవ్వాల. కాంగ్రెస్ 5 సభ్యులు ఉన్నారు, డిఎంకే వాళ్ళు ఉన్నారు, అన్నా డిఎంకే వాళ్ళు ఉన్నారు. అంటే మాట్లాడితే ఏమైపోతుంది అంటే హిందూయిజాన్ని తిట్టడం ఒక ఫ్యాషను, సనాతన ధర్మం అంతమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది అంటే ఆ పార్టీలో రేటింగ్ పెరుగుద్దని అనుకుంటారు. ఆ డిఎంకేనే నిర్మూలన అయిపోయేది. అధికార పక్షం కాబట్టి ఆయనతో 59 సీట్లు వచ్చాయి. అధికార పక్షం కాకుండా ప్రతిపక్షంలో ఉంటే ఇంకా నిర్మూలన అయిపోయేది, పీడబోయేది. అంతే కదా. మీ తండ్రి కొలత్తూరు నుంచి సిట్టింగ్ ముఖ్యమంత్రి ఉండి 96లో ఓడిపోయినాడు చివరిసారి. కరుణానిధి జీవితంలో ఎప్పుడు ఓడిపోలేదు ఆయన అసెంబ్లీ మెంబర్గా. సో మీ తండ్రి అట్లా అపజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది నువ్వు చేయబట్టి స్టాలిన్. నేను ఇంతకుముందు చెప్పినట్టు సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అలావుద్దీన్ ఖిల్జీ నుంచి ఔరంగజేబ్ వరకు, టిప్పు సుల్తాన్ నుంచి క్రైస్తవ మిషనరీల వరకు ఎవరి వల్ల కూడా కాలేదు. అట్లాని మేము ఇతర మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాలను రెస్పెక్ట్ చేస్తాం, ఇతర మతాలను నిర్మూలిస్తామని మేము అన్నాం. 56 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, అవునా? అక్కడ పోయి మనం మాట్లాడుతున్నామా దీన్ని నిర్మూలిస్తున్నాం అని చెప్పి? ఇది భారతదేశం అన్నది హిందువులు మెజారిటీ కలిగిన దేశం. ఇస్లామిక్ దేశాలు 56 ఉన్నాయి, క్రిస్టియన్ దేశాలు 100 దాకా ఉంటాయి. అక్కడ పోయి మీ మతాన్ని నిర్మూలిస్తామంటే ఊరుకుంటారా వాళ్ళు? పోయానండి వేరే దేశాల్లో పోయి సౌదీయో ఖతారో అక్కడ పుట్టిన ఆ మతాన్ని నిర్మూలిస్తామంటే అనండి. మన దౌర్భాగ్యం, మన దురదృష్టం. మన మతంలో ఇటువంటి వాళ్ళు పుట్టి తర్వాత వేరే మతాన్ని కన్వర్ట్ అయ్యి, అతను ఎట్లాగో ఈ మతం కాదు, హిందూ మతం కాదు, కన్వర్ట్ అయ్యి ఈ విధంగా మాట్లాడడం అయితే మనం చేసుకున్న దౌర్భాగ్యం. ఇంకా అతను అసెంబ్లీ అక్కడ బయటే కాకుండా చట్టసభల్లో కూడా వచ్చి అసెంబ్లీ లాంటి చోట టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో కూడా ఈ విధంగా మాట్లాడడం, దానికి ఒక్కళ్ళు కూడా ఆబ్జెక్ట్ చేయకపోవడం ఏమవుతుంది అంటారు. ఇక ప్రజలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటేనే నేషనలిజమా, జాతీయవాదం అంటే మేము కాదా, మేము హిందువులు కాదా అంటారు. మరి ఆ 233 మంది హిందువులు కాదా? స్టాలిన్ కాకుండా, ఉదయనిధి స్టాలిన్ కాకుండా హిందూయిజం మరి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నప్పుడు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదే. నాకు అది బాధేసింది. తమిళనాడులో గుళ్ళు గోపురాలు ఎక్కువ, పొద్దున్న లేస్తే పూజలు చేస్తారు, బొట్టు పెట్టుకుంటారు. మన దగ్గర కూడా బొట్టు పెట్టుకుంటారో లేదో. సరే ఏదైనా పాపం మండే రోజు వస్తుంది, అంతే కదా. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పుడు అంతా మంచిగా అనుకున్నారు, కానీ మైనారిటీ అప్పీజ్మెంట్ చేసి రామనవమి, హనుమత్ జయంతి శోభయాత్రలు చేసుకోలేని పరిస్థితి వచ్చింది వెస్ట్ బెంగాల్లో. ఇగో నిన్న హనుమత్ జయంతి శోభయాత్రలు ఎంత బాగా జరిగాయి వెస్ట్ బెంగాల్. ఒక్కటనా జరిగిందా? ఇంతకుముందు రామనవమి, హనుమత్ జయంతి శోభయాత్ర అయితే కథం హిందువులు చనిపోయేవాళ్ళు, పెద్ద అల్లర్లు చెలరేగేవి. ఇప్పుడు శువేందు అధికారంలోకి వచ్చాడు. నిన్న హనుమత్ జయంతి శోభయాత్రలు వెస్ట్ బెంగాల్లో జరిగాయి, చాలా అద్భుతంగా జరిగాయి. ఒక్క చిన్న ఇన్సిడెంట్ అయినా జరిగిందా? ఎందుకు జరగలే? ఏమైనా చేస్తే గవర్నమెంట్ అక్కడ వేసేస్తారన్న భయం. ఉత్తరప్రదేశ్ లో ఎందుకు జరగదు? యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్తో వేసేస్తాడు, ఏమన్నా తేడా చేస్తే అని భయం. సో తమిళనాడులో కూడా ఇప్పుడు హిందూ వ్యతిరేకుల పాపం మండే రోజులు వస్తాయి అని ఆశిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు, చట్టసభల్లో చెప్పేవాళ్ళు మేము హిందువులం కాదా, మేము మాట్లాడమా అంటే, మరి మీరు హిందువులు అయితే సనాతన ధర్మాన్ని, మీ ధర్మాన్ని నిర్మూలిస్తా అన్నప్పుడు మీరు మాట్లాడకుంటే మీరు హిందువులు ఎట్లా అవుతారు?
ఆయన అన్నాడు కదా ఎవరో, నేను హిందూని ఎట్లా అవుతా, ఆయన కాదు హిందూ, కంచెలే హిందూ కాదు, నేను హిందూని ఎట్లా అవుతా అంటే మీరు హిందూ కాకపోవడమే మాకు నయం. మీరు హిందూ అని చెప్పుకుంటే మేము ఏమంటారు సిగ్గుపడాల్సింది. మీరు హిందూ కాదని మాకు తెలుసు, మీరు హిందూని ఎట్లా అవుతా అంటే మీరు కారని మాకు తెలుసు. అట్లా వాళ్ళు కూడా మరి హిందువులో కాదో వాళ్ళు తెలుసుకోవాలి. మాట్లాడదాం మనతో పాటు శుంకర